ఎట్లా మీ మీద అటాక్ చేయడం జరిగిందా? ఎట్లా ఎవరు అటాక్ చేశారు? ఏ సందర్భంలో జరిగింది? మీ పేరు? నా పేరు బాలకోటి. ఎర్రగడ్డ శాస్త్రి నగర్లో పొద్దున్నే మా ఆస్మా గుర్తుతోనే నేను ప్రచారానికి వెళ్ళాను. అక్కడ బ్యాటరీ గుర్తుంది మాకు. మా అభ్యర్థి ఆస్మా ఇండిపెండెంట్గా నిరుద్యోగుల తరపున పోటీ చేసిరని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినాక కాంగ్రెస్ గుండాలు నాకు ఎదురుకొచ్చి, ఎవరు మీరు అంటే, నేను నిరుద్యోగిని, సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి వచ్చాను అంటే, నీ ఆధార్ కార్డు, నీ సర్టిఫికేటు, ఇంకా అదే కాకుండా నీ ఏ క్యాస్టు, అసలు దేనికి వచ్చినావు అనే ఉద్దేశంతో దుష్ప్రచారం, నా కులం పెట్టి నన్ను దూషించి మాట్లాడి, నేను వేసుకున్న నిరుద్యోగుల వేసుకున్న టీషర్ట్ తీసేసి నన్ను చితక బాధడం జరిగింది. అక్కడ నేను ఒక్కడనే, అక్కడ వచ్చిన నిరుద్యోగులు అందరూ ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది నన్ను ఒక్కడే పట్టుకొని మరీ కొట్టి నాతోనే ఆ వాయిస్ తీసుకొని వాళ్ళు ఏదో వేరే విధంగా బీఆర్ఎస్ పేట్ ఆర్టిస్ట్ అని ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో. నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేము కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఎంతో వాళ్ళు పెట్టే యాత్రలు కావచ్చు, వాళ్ళు పెట్టే సభలు కావచ్చు, ఎంతో ప్రయత్నించి మీ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి చాలా వరకు వర్క్ కూడా చేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి. ఆ రోజు అదే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము అశోక్ నగర్ చౌరస్తా నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ దాకా రథయాత్ర పెట్టి, బలమూరి వెంకట్ కానీ, కోదండరామ్ సార్ కానీ, తర్వాత రియాజ్ సార్ కానీ, వీళ్ళని రథయాత్ర పెట్టి పూలు జల్లుచుకొని దండాలు పెట్టుకుంటా గెలుపు కోసం చేసిన మేము అందరం చేస్తే, అక్కడ ఈరోజు నా మీద ఇదే కాంగ్రెస్ గుండాలు నా మీద నన్నే కొట్టి మళ్ళీ రివర్స్ నా మీదనే కేసు చేయడం జరిగింది. నేను ఒకటే అంటున్నా, మీరు అంటున్న ప్రజాపాలన, ఈ ప్రజాపాలనలో గిరిజనుల మీద ఎంతవరకు అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా మీద అటాక్ జరుగుతుంది, కులంతో దూషించి మరీ అటాక్ జరుగుతుంది. నేను అంటున్నా, మీరు చెప్తున్నారు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీ నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నాం. మేము ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము తెచ్చుకున్న ప్రభుత్వమే. మీ గద్దెను ఎట్లా ఎక్కించినామో ఈ విధంగానే ఈ నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులు అందరం కలిసి మీ గద్దెని ఖచ్చితంగా దించుతాం. మీ కేసులకి భయపడం, మీ గుండాలకి భయపడం, మీరు దేనికి ప్రబోలాలకి మేము భయపడం. ఇప్పటిదాకా మాకు బీఆర్ఎస్ పేట్ ఆర్టిస్టుల నేసురు. ఆ రోజు మీతో మేము తిరిగినాం, అప్పుడు మీ పేట్ ఆర్టిస్టులమా? మీరు ఏ సభలు పెట్టినా, మీరు ఏ బస్ యాత్ర పెట్టినా అన్నింటిలో మేము నిరుద్యోగులుగా ఉన్నాం. మా మిత్రుడు ఉన్నారు ఇంద్రానాయక్, ఆ బస్ యాత్రలో ఎన్ని నియోజకవర్గాలు తిరిగారో అందరికీ తెలుసు, ఆ రియాజ్ సార్కి తెలుసు, అందరికీ తెలుసు. మేమంటున్నాం, ఆ రోజు మీకు పేట్ ఆర్టిస్టులు అయితే ఇవాళ మేము బీఆర్ఎస్ పేట్ ఆర్టిస్టులు. మీరు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచున్నా, మేము తెచ్చుకున్న నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వాన్నే మీరు అనుకోవచ్చు 3 సంవత్సరాలు ఉంది కదా, మీ 3 సంవత్సరాలు మేము తట్టుకొని ఈ 3 సంవత్సరాలు మీరు పీరియడ్ చేసుకొని మళ్ళీ 30 సంవత్సరాలు కూడా మీరు రాకుండా చేసే బాధ్యత మీ నిరుద్యోగులు తీసుకుంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించే తీరుతాం. ఏ సందర్భంలో మీ మీద కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేయడం? మేము ఎర్రగడ్డ నుంచి వెళ్తున్నప్పుడు, శాస్త్రీనగర్కు వెళ్తున్నప్పుడు మా నిరుద్యోగుల సమస్య చెప్పుకోవడానికి వెళ్ళాం. ఏంటిది మా సమస్య చెప్పుకుంటే మాకు ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి కనీసం మాకు నోటిఫికేషన్ వస్తే మేము చదువుకుంటామనే దృష్టితో ప్రశాంతంకి వెళ్ళాం. వాళ్ళకి ఏదో వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు, అసలు కనీసం స్టార్ట్ కూడా చేయకుండా వాళ్ళు ఎదురుగా మాకు దాడి చేయడం జరిగింది. అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ ఆధార్ కార్డు ఏంటి అమ్మా? నేను ఆధార్ కార్డు అంటే నేను భారత పౌరుని కాదా? నేను ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చానా? పాకిస్తాన్ వచ్చాను. నా సర్టిఫికేట్, నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీ సర్టిఫికేట్, నా క్వాలిఫికేషన్ మీకేం సంబంధం? నా క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగి, నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు సంబంధం? నేను మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి, అరే లంబాడి నా కొడకల్లారా అని నన్ను దూషించి ఆడ కాంగ్రెస్ గుండాలు కొట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళే కొట్టి రివర్స్ నా మీదనే కేసు చేయడం జరిగింది. నేను గతంలో 4-5 సంవత్సరాలు సిటీ సెంటర్లో లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నా. అక్కడ ఉన్న నిరుద్యోగులు తెలుసు, అశోక్ నగర్లో కానీ, ఆర్టీసీ క్రాస్లో కానీ వాళ్ళు తిరుగుతూ అక్కడికి వచ్చిన సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ తిరిగిన ఆ రోజు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు కావచ్చు, అందరికీ తెలుసు నేను. అలాంటిది నన్నే వాళ్ళు అటాక్ చేసి, నన్ను ఒక నిరుద్యోగి మీద అటాక్ చేసి కొట్టడం జరిగింది. నాకు వేరే విధంగా కూడా ట్రోల్ చేస్తారు. మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాం. ఇప్పటి నుంచి మీ గద్దెలు దించి మేము ఖచ్చితంగా మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మేము పోరాటం చేసి సాధించుకుంటాం.